జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింల మీద, మయన్మార్ నుంచి వచ్చేటటువంటి రోహింగ్యా ముస్లింల మీద దృష్టి పెట్టింది. 2004 నుంచి 2014 వరకు ఉన్నటువంటి 10 సంవత్సరాల సమయంలో లక్షలాది మంది ఈ రోహింగ్యా ముస్లింలు, మియా ముస్లింలు మన దేశంలోకి చొరబడినటువంటి సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. వీళ్ళు మన దేశ డెమోగ్రఫీను పూర్తిగా మార్చేస్తున్నారు. మన దేశ డెమోగ్రఫీను మార్చేందుకు వీళ్ళు ల్యాండ్ జిహాదీలకు పాల్పడుతున్నారు. ఈ ల్యాండ్ జిహాదీ విధానాన్ని మన దేశంలో 10 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ల్యాండ్ జిహాదీ అంటే కొంతమంది ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు ముందుగా మంచిగా మాట్లాడి ప్రభుత్వ స్థలాన్నో లేకపోతే ఈ ప్రైవేటు స్థలాన్నో దాంట్లో మంచిగా ఏదోటి వాళ్ళు మంచితనాన్ని నటించి గుడిసెలు వేసుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్క కుటుంబాన్ని అక్కడికి ఆ స్థలంలోకి ప్రవేశపెడతారు. ఇక వాళ్ళ సంఖ్య ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇక ల్యాండ్ జిహాద్ అనేది ప్రారంభమవుతుంది. ఇక వాళ్ళుండే ఆ స్థలాన్ని పూర్తిగా కబ్జా చేసుకుంటారు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి హిందువులతో గొడవలు దిగుతారు. వాళ్లకు చిరాకు పుట్టించి విరక్తి కలిగించి వాళ్ళను అక్కడి నుంచి తరిమేస్తారనమాట. ఇక వారిళ్లను ఈ జిహాదీలు స్వాధీనం చేసుకుంటారు. దీన్నే ల్యాండ్ జిహాదీ అంటారు. అర్థమవుతుందా? ఇదే మాదిరిగా ఈ ల్యాండ్ జిహాదీ పూణేలో జరిగింది. పూణేలోని అత్యంత ఖరీదైనటువంటి ఈ పింప్రి చించువాడి ఏరియాలో జరిగింది. అది కూడా ఏకంగా ఎంత స్థలంలో తెలిసినా 900 ఎకరాల్లో ఈ ల్యాండ్ జిహాదీ జరిగింది. అసలు పూణేలో సెంటు భూమి దొరకడమే కష్టం, తెలిసినా మీకు? అలాంటిది ఈ జిహాదీగాళ్ళు ఏకంగా 900 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని, అదేవిధంగా ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించుకొని తమ వ్యాపారాలు చేసుకుంటారు. ఎంత దారుణమయ్యా! సెంటు భూమి దొరకని చోట ఏంది, 100 ఎకరాలు స్వాధీనం చేసుకునేది ఏంది, దాంట్లో వ్యాపారం చేసేది ఏంది, అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? ఈ 900 ఎకరాల స్థలంలో మొత్తంగా 5,000 అక్రమ కట్టడాలు అయితే ఉన్నాయంట. వాటిలో వివిధ ఈ స్క్రాప్ వ్యాపారాలు, అదేవిధంగా మజార్లు, ఇతర మైక్రో ఇండస్ట్రీలు ఇవన్నీ కూడా నిర్మించుకున్నారంట. ఈ 900 ఎకరాల్లో దందా నడిపేది కేవలం ఎవరయ్యా తెలుసా? ఈ రోహింగ్యా ముస్లింలు, మియా ముస్లింలేనంట. అంటే ఎవరు? ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాళ్ళు, అదేవిధంగా ఈ వాళ్ళు ఉన్నారు కదా ఈ రోహింగ్యా ముస్లింల, మయన్మార్ నుంచి వాళ్ళు కూడా గత 15 సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ విధంగా ఇక్కడే పాతుకొని పోయి ఇతరులకు కూడా ఇబ్బందులు కలిగిస్తారు. దీంతో ఈ విషయం పైన మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టింది. ఇక ఈ 900 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ 5,000 దిక్కుమైనటువంటి కొంపలకు ఈ మున్సిపల్ శాఖ వారు నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఈ నోటీసులను ఛాలెంజ్ చేస్తా ఈ అక్రమ వలసదారులు కొంతమంది స్థానికులతో కలిసి ఈ ముంబై హైకోర్టులో 30 కేసులు వేశారు. ఎవరిది, ఎవరినాయింది, ఎవరు కేసు వేశారు, ఎవరురా స్వామి మీరు అసలు? అయితే ఈ 30 కేసులను కొట్టివేసినటువంటి ముంబై హైకోర్టు ఆ అక్రమ నిర్మాణాలను తొలగించేసేందుకు మార్గం అయితే సుగమం చేసింది. అంతే, ఇక ఒకేసారి 50 బుల్డోజర్లు తెప్పించి గత వారం రోజుల వ్యవధిలో ఈ పింప్రి చించువాడి ఏరియాలో ఉన్నటువంటి మొత్తం అక్రమ కట్టడాలను ధ్వంసం చేసి పారేశారు. ఇక్కడ ఉన్నటువంటి 5,000 మజార్లను, అదేవిధంగా ఈ వ్యాపార సముదాయాలను కూల్చేసి అవతల పారేశారు. దీంతో నిన్నటికి ఈ పింప్రి చించువాడి ఏరియాలోని అక్రమ కట్టడాల కూల్చివేత అయితే పూర్తి అయిపోయింది. ప్రస్తుతం ఈ శిథిలాలను తొలగించేందుకు 10ల సంఖ్యలో ట్రాక్టర్ని తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి పారేస్తానంట. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలా, ఈ 900 ఎకరాల స్థలం విలువ ఎంతో తెలిసినా 1,000 కోట్ల రూపాయలు ఉంటుందంట. అర్థమవుతుందా? అంటే అత్యంత ఖరీదైనటువంటి ఈ స్థలాన్ని పూర్తి ఉచితంగా తేరగా దుబ్బుదాం అనుకున్నారు ఈ జాంబిగాళ్ళందరూ కలిసి. కానీ బీజేపీ ప్రభుత్వం దెబ్బకు వీళ్ళ ఆటలైతే సాగల. మొత్తానికైతే వీళ్ళ ఆటలైతే కట్ అయిపోయినాయి. అర్థమవుతుందా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.